తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి దిగిన తర్వాత ప్రజా సమస్యలపైన చాలా పకడ్బందీగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా మొన్న వెలుగుమట్ల గ్రామం కానీ, ఆ తర్వాత అంతకుముందు కుమ్మర గ్రామం కానీ, లేదంటే మరే ఇతర సమస్య కానీ అన్నిటిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి, మానకొండూరు నియోజకవర్గానికి మధ్యలో ఉండేటువంటి పెద్దలింగాపూర్ లో దాదాపు 12 గ్రామాల రైతులు నీటి కాలువ కోసం, 1 కిలోమీటర్న్నర నీటి కాలువ కోసం రోజుల తరబడి దీక్షలు నిర్వహించి, రోజుల తరబడి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే, దీక్షలు చేస్తూ ఉంటే, అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ సమస్యను నెరవేరుస్తామని కనీసం భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో పెద్దలింగాపూర్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని అక్కడికి ఆహ్వానించి, తిన్మార్ మల్లన్న గారు మీరు రావాలి, మా సమస్యలు వినాలి, మా గోడు ఎవడు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశంలో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అదే అంశం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలింగాపూర్ సందర్శించడం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. చాలా కాలం పాటు దీక్ష చేస్తున్నటువంటి రైతులను పరామర్శించి వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భరోసా ఇచ్చింది. ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పూర్తి చేయడం కోసం తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీధర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను, మీరేం ఆందోళన చెందొద్దు అనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో అప్పుడు ఆ రైతాంగం మా పట్ల భరోసా ఉంచి, మళ్ళన్న ఎంతోమంది మాకు చెప్పిపోయినారు కానీ ఏమీ జరగలేదు, ఇవాళ మిమ్మల్ని విశ్వసిస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ మేము కూడా పూర్తి స్థాయిలో ఆ రైతాంగానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రైతాంగం కూడా మమ్మల్ని విశ్వసించి మా పైన ఆ బాధ్యతనెత్తింది. ఆ పెద్దలింగాపూర్తో పాటు చుట్టుముట్టున్నటువంటి 12 గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరం కూడా హామీ ఇచ్చి వచ్చిన తర్వాత మంత్రి గారితో మళ్ళీ వెంటనే ఫాలోఅప్ చేయడం జరిగింది. మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఈ కాలువ పూర్తి చేయడం కోసం ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంది? అక్కడ రైతాంగం రోడ్డు మీద కూర్చున్నారు, అక్కడ పంటలు పండే పరిస్థితి లేదు, పక్క పొంటే గోదావరి నీళ్ళు పోతూ ఉంటాయి. కానీ సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు నియోజకవర్గంలో రైతాంగం దుస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఆ కాలువ పూర్తి చేయడం కోసం 3 కోట్ల రూపాయలని తక్షణం విడుదల చేసిరు. సో ఇప్పుడు కాలువ పూర్తి కాబోతున్నటువంటి సందర్భంలో రైతాంగం, అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నేను కలిసినటువంటి ఒక దృశ్యాన్ని చూద్దాం. జరా ఒక్క నిమిషం, మంత్రి గారు ఫోన్. హలో సార్. సార్ ఏం లేదు సార్, ఇక్కడ నేను ఈ సిరిసిల్లకు వచ్చిన సార్. కాళేశ్వరం ప్యాకేజ్ 11/6 సార్. ఇది ఇల్లంతకుంట మండలానికి వస్తుంది సార్. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి 9 గ్రామాలు, ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి 3 గ్రామాలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఈ దగ్గర వరకు 2 వైపుల నుంచి కాలువలు తీసుకొచ్చారు సార్. 1 కిలోమీటర్ మాత్రమే తీయలేదు సార్. ఈ కిలోమీటర్ తీయకపోవడం వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి సార్. వాళ్ళకి వాటర్ లేదు, ఇప్పుడు పంటలు ఎండిపోతా ఉన్నాయి. అయితే దీనికి ఒక 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి తెలుస్తా ఉంది సార్. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతాంగం అంతా మీ పేరు యాద్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి, అక్కడ పక్కన కేటీ రామారావు గారు నియోజకవర్గంలో కూడా రైతాంగం ఇలా టెంట్లు వేసుకొని ధర్నా చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి మీరు త్వరితగతిన ఈ కిలోమీటర్ పూర్తి చేస్తే సార్ మీ పోటువకు పాలాభిషేకం చేసుకుంటారు, మిమ్మల్ని దలుచుకుంటారు. ఈ రైతాంగం అంతా నా దగ్గర ఉన్నారు సార్. ఒక చిన్న పని చేయండి, చెప్పండి సార్. ఎమ్మెల్సీగా మీరు నాకు ఒక లెటర్ రాయండి. ఓకే, అంటే ఈ వివరాలన్నీ పెడుతూ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది అని చెప్పి, అండ్ ఇట్లా మన వర్క్ మంజూరైంది, అది పని అయితే లేదని చెప్పి లెటర్ పెట్టండి. నేను ఇమీడియట్ గా ఆ లెటర్ ఎగ్జామిన్ చేసి సెక్రటరీకి పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ రైతాంగానికి ఏమైనా భరోసాగా చెప్పండి సార్.
అంటే అంటే ముందు లెటర్ ప్రాసెస్ చేసి చెప్తాం మళ్ళీ, అంటే నాకు ఐడియా ఉండదు కదా విషయం ఏంటిదో. ఓకే సార్, నేను లెటర్ పెడతాను సార్, నేనే పర్సనల్గా వచ్చి కలిసి మీకు లెటర్ ఇస్తాను. కొద్దిగా తొందరగా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మంత్రి గారికి కూడా చెప్పిన ఇరిగేషన్ ప్రిన్సిపల్. సో అది మొత్తానికి ఆ విషయాన్ని ఫాలోఅప్ చేసి మంత్రి గారితో కూడా మళ్ళీ ఫోన్లో మాట్లాడి ఈ సమస్య పట్ల ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన. ఇవాళ ఇదే సిరిసిల్ల రైతాంగానికి, పెద్దలింగాపూర్లో ఉన్నటువంటి 12 గ్రామాల రైతాంగానికి కాలువ పూర్తి చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న తన ఎఫర్ట్స్ అన్ని పెట్టడం జరిగింది, మా నాయకత్వం అంతా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పెద్దలింగాపూర్లో ఆ దీక్షా శిబిరం దగ్గర రైతాంగం దీక్ష విరమించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మల్లన్న మీరు రావాలి, ఎందుకంటే మా సమస్య పరిష్కారంలో మీరు కీలక పాత్ర పోషించినారు కాబట్టి మీరు రావాలి ఆ దీక్ష విరమణ కోసం అని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు. అలాగే మా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వినోద్తో పాటు మధు వాళ్ళందరూ కూడా మా నాయకత్వం అంతా కూడా ఆ దీక్షా శిబిరం కాడికి చేరుకుంది.